పెళ్లి రోజే ఆయన పాలిట చావు రోజైంది. వేగంగా దూసుకొచ్చిన ఓ కార్ ఆయన్ను ఢీకొంది. అనుకోని ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ లంగర్ హౌస్ ఏరియాలో కారు సృష్టించిన బీభత్సం ఓ ఎస్ఐ పాలిట మృత్యు శకటమైంది. ఉదయం పూట వాకింగ్ చేస్తున్న వారిపై కారు వేగంగా దూసుకెళ్లింది. సెంట్రల్ జోన్ స్పెషల్ బ్రాంచ్లో ఎస్ఐగా పనిచేస్తున్న కృష్ణయ్య అనే వ్యక్తి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. గోల్కొండ నుంచి లంగర్ హౌస్ వైపు వెళ్లే దారిలో ఈ ప్రమాదం జరిగింది. టిప్పు ఖాన్పూల్ బ్రిడ్జ్ అతి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగగానే కార్ డ్రైవర్ పారిపోయాడు. అయితే డ్రైవర్ను పట్టుకోవడానికి స్థానికులు ప్రయత్నించినా అతడు దొరకలేదు. అతి వేగంగా కారు దూసుకురావడంతోనే కిష్టయ్య చనిపోయాడని స్థానికులు చెబుతున్నారు. 56 సంవత్సరాలు ఉన్న కిష్టయ్య వచ్చే ఏడాది రిటైర్ కానున్నారు. ఇవాళ ఎస్ఐ కృష్ణయ్య పెళ్లి రోజు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సేమ్ మార్నింగ్ డైలీ మార్నింగ్ పోతాడు. ఈరోజు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. ఎవరో కారు నెంబర్ నోట్ చేసిందట. దాన్ని ట్రేస్ చేయొచ్చు. కారు వేసి కొడితే పక్క గోడకు ఎడింజర్ అయ్యి ఆన్ ది స్పాట్లో చనిపోయాడు. ఈరోజే మ్యారేజ్ డే. అందుకు ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. లంగర్ హౌస్లో కారు బీభత్సం సృష్టించింది. టిప్పు ఖాన్ పూల్ బ్రిడ్జ్ సమీపంలో కారు వాకర్స్ మీదకు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఎస్ఐ కృష్ణయ్య స్పాట్లోనే చనిపోయాడు. ఏదైతే గోల్కొండ నుంచి లంగర్ హౌస్ వైపు వెళ్తున్నటువంటి ఈ కారు ఒక్కసారిగా టిప్పు ఖాన్ పూల్ బ్రిడ్జ్ సమీపంలోకి వచ్చిన తర్వాత అదుపు తప్పి వాకర్స్ మీదకి దూసుకెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో ఎస్ఐ కృష్ణయ్య రోజు కూడా 5:30కి ఇంట్లో బయలుదేరినటువంటి ఎస్ఐ ఇవాళ కూడా వాకింగ్కి బయలుదేరాడు. సరిగ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత కారు అదుపు తప్పి హుండా ఎసెంట్ కారు ఇక్కడ ఎగ్జాక్ట్గా కృష్ణయ్యని ఢీకొన్నది. ఇక్కడ నుంచి కృష్ణయ్య బాడీ అమాంతం వెళ్ళి ఆ గోడకు ఢీకొంది. ఆ గోడకు తగిలిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి స్తంభానికి ఢీకొంది. దీంతో హెడ్ ఇంజరీ అయినటువంటి కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదంతా కూడా స్థానికులు రోజు వాకింగ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చూస్తుండగానే జరిగింది. ఒక్కసారిగా వచ్చినటువంటి కారు వాకర్స్ మీదకి దూసుకెళ్ళడంతో అందరూ కూడా భయాందోళనకు గురయ్యారనే చెప్పుకోవాలి. రోజు వాకింగ్ చేస్తుంటాం, నిత్యం ఎంతోమంది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇదంతా కూడా ఆర్మీ ప్రాంతం కాబట్టి కార్లు చాలా ర్యాష్గా దూసుకెళ్తుంటాయి. ఎందుకంటే ఎక్కడ స్పీడ్ బ్రేకర్ 2 సీసీ కెమెరాలు కూడా ఉండకపోవడంతో ఏంటంటే కార్లు చాలా స్పీడ్గా దూసుకెళ్తున్న పరిస్థితి. ఇవాళ కూడా 5:30కి కృష్ణ ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత
రిటర్న్ అయింది. మరి కాసేపట్లో బాపునగర్లో ఉంటాడు అతను కూడా. మరి కాసేపట్లో ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యంత విషాదకరమైన సంఘటన ఏంటంటే, ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా కారు డ్రైవర్ ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వెనక్కి వచ్చి చూసి మరి కూడా కనీసం మానవత్వం కూడా లేకుండా, అతను హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్న మానవత్వం కూడా లేకుండా పారిపోయాడు కారు. అంటే ప్రస్తుతానికి మాత్రం పోలీసులు ఇక్కడ ఈ సరౌండింగ్లో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. అయితే ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో, అదే సమయంలో వాకింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కారు నెంబర్ చెప్పడంతో ఏంటంటే ప్రస్తుతానికి పోలీసులు అతను పారిపోయిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు ఇప్పటికే కృష్ణయ్య చనిపోయిన మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రమైన విషాదంలో ఉన్నారు. అత్యంత దారుణమైన సంఘటన అంటే ఇవాళ కృష్ణయ్య పెళ్లి రోజు కావడంతో ముఖ్యంగా భార్య పిల్లలు మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి రోజు నాడే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల అటు డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు కృష్ణయ్య కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రమైన విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా కారు బీభత్సం మాత్రం ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నట్లుగా మాత్రం దాదాపు 100 మీటర్స్ అవతల నుంచే చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి అక్కడ డివైడర్కి ఢీకొన్నాడు. మొదట అక్కడ నుంచి అదుపు తప్పినటువంటి కారు హోండా ఎసెంట్ కారు ఇక్కడ కృష్ణయ్య వాకింగ్ చేస్తున్న సమయంలో ఇక్కడ ఢీకొన్నది. అమాంతం గోడకెళ్ళటం, అదేవిధంగా దెన్ స్తంభాన్ని ఢీకొనడంతో స్పాట్లోనే చనిపోయాడని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారు. ఇదేమిటి కూడా కృష్ణయ్య మృతి పట్ల అటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెళ్లి రోజునాడే ఇలాంటి దారుణమైన సంఘటన జరగడం పట్ల మాత్రం తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్. ఈ ఘటనకు కారణమైనటువంటి, ఈ ప్రమాదానికి కారణమైనటువంటి డ్రైవర్ని మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. కెమెరా పర్సన్ విశ్వరూప్తో నరేష్, టీవీ9 హైదరాబాద్. హైదరాబాద్లో దారుణం జరిగింది. పెళ్లి రోజే ఆయన చావు రోజైంది. వేగంగా కారు దూసుకురావడంతో ఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత మనకు అర్థమవుతుంది. చూస్తుంటే ఎంత వేగంగా కారు దూసుకొచ్చిందో, అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న షూస్ కానీ, అక్కడ రోడ్డు పైన పక్కనే ఉన్న గోడ పైన ఉన్న రక్తపు మరకలు చూస్తే ఎంత వేగంగా కారు వచ్చి ఢీ కొట్టిందో అర్థమవుతోంది. దీంతో ఓ ఎస్ఐ పెళ్లి రోజే ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరవుతున్నారు.